ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన నూతనమైన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం కదా. నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. శ్రేష్టమైనటువంటి మాట, బహుధైర్యంతో కూడినటువంటి మాట ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. దేనికి నీ ఈరోజు భయపడుతూ ఉన్నావేమో? నీ జీవితంలో భయం ఉందా? ఆయా విధములైన విషయాల కొరకు భయపడుతూ ఉన్నావా? అధైర్యంతో నింపబడి ఉన్నావా? ఏది చేద్దామన్న పిరికితనముతో ఇది ఎలా అవుతుందో, ఏం జరుగుతుందో అని భయంతో వెనకడుగు వేస్తూ ఉన్నావా? అయితే ప్రభు నీకు సెలవిస్తూ ఉన్నాడు, నువ్వు భయపడకుమో, నేను నీకు తోడై ఉన్నానని ప్రభు నీతో చెప్తూ ఆయన నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యంగా ఉండు, ప్రార్థన చేసుకో. ఈ ఉదయకాలం చక్కటి ప్రార్థనతో ప్రభు సహవాసంలో నువ్వు గడుపు. ఏ విషయాలను బట్టి నువ్వు భయపడుతున్నావో, స్టూడెంట్స్గా మరి చదువుల గురించి, రాయబోతున్న ఎగ్జామ్స్ గురించి భయంతో ఉంటారు. మరి ఉద్యోగంలో చేస్తున్న వారిగా ఈరోజు ఉద్యోగానికి వెళ్తున్నాను, మరి అక్కడ ఎటువంటి టెన్షన్స్ ఉంటాయో, ప్రయాణాల విషయమై నానా విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి కుటుంబాల్లో ఉండేటువంటి స్త్రీలు, భార్యలు ఈరోజు కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, అసమాధానము, అనారోగ్యములు, పిల్లలను బట్టి, భర్తను బట్టి, ఇంటి వారిని బట్టి ఈ రీతిగా అనేకమైనటువంటి భయాలతో ఉంటూ ఉంటారు. అయితే మీరందరూ కూడా ఈరోజు ప్రభు ఇస్తున్నాడు, భయపడుకుడి, నేనే నీకు తోడుగా ఉన్నానని ప్రభు చెప్తూ నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాడంట. ఈరోజు ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు కనుక మంచిగా ప్రార్థన చేసుకోండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇమ్మానుయేలను దేవుడు మన పక్షమైన వాడు. నిశ్చయంగా ప్రభు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఆత్మీయ విషయాల్లోనూ, భౌతిక విషయాల్లోనూ, అన్ని విషయాల్లో దేవుడే నీకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి నీ కుడి చేతిని పట్టుకొని ఆయనని నడిపించబోతున్నాడు. కాబట్టి చక్కటి మరి వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోనండి, ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. దేవుడు మీకు ఆలోచన చెప్పి నడిపిస్తున్నాడు, భయాన్ని విడిచిపెట్టండి. ఆమేన్. మరి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చక్కని వాగ్దానం చేత మా అందరితో మీరు మాట్లాడి ఉన్నారు. భయపడుకుడి, నేను నీ కుడి చేతిని పట్టుకొని నేను నీకు తోడుగా ఉన్నానని చెప్పుచు నేను నడిపించునని సెలవిచ్చావు. ఈరోజు వారు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితులయ్యా, మంచి చెడు అన్ని విషయాల్లో, వారికి భయాన్ని కలిగించే విషయంలో, పోరాటముల విషయంలో అయ్యా వారు మంచిని అత్యధికంగా జరిగించినట్లు ధైర్యంతో వారు నింపండి ప్రభా. ఏ చెడు కీడునైనా తెలిసి తెలవక ప్రభా వారు ఎదుర్కొంటున్నారో ఇదిగో వాటన్నిటి నుండి వారికి విడుదల కలగాలి. అయ్యా నీవు వారి కుడి చేతిని పట్టుకొని ప్రభా వారికి తోడుగా ఉండి వారి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా బలపరచండి, భౌతిక విషయాలను బలపరచండి. ఈరోజు గొప్ప కార్యాలని బిడ్డలందరి జీవితాల్లో మీరు జరిగించమని, వాగ్దానం నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం మరొకసారి వినండి. మీకు తెలిసిన బంధువులు, ప్రియులు, స్నేహితులు అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఈ రోజు బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీస్, ఇంకా అనేకమైన శుభకార్యాలు మీ కుటుంబాల్లో మీరు పెట్టుకొని ఉన్నట్లయితే అట్టి వారందరి మీద దేవుని యొక్క దీవెనలు, శుభములు మేము ప్రకటిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండార్లుగా దీవించును గాక. ఆమేన్. ఈ దినమంతా మీకు సంతోషంతో, ఆనందముతో, దైవికమైనటువంటి ఆరోగ్యముతో, కృపతో జరుగును గాక అని ప్రకటిస్తున్నా. దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.